ఈవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును మరియు 10th ఇంటర్ డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలో మేటిగా తయారు కావాలనే P4 లక్ష్యాలను తయారు చేశాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మరణించిన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. నారా భువనేశ్వరి హామీ. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలను గాలికి వదిలేశారు. టీడీపీపై కొడాలి నాని విమర్శనాస్త్రాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. టీడీపీ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి ప్రజాయాత్ర ప్రారంభం. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో హనుమంతుని శోభాయాత్ర. వైఎస్ఆర్సీపీలోకి వివి వినాయక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అమలైన ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ కొత్తగా అర్హత సాధించిన 68,990 మందికి 97.76 కోట్ల నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన తన ధ్యేయమని, రానున్న 20 ఏళ్లలో తెలుగు జాతి ప్రపంచంలోనే మేటుగా తయారు కావాలనే లక్ష్యంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ P4 లక్ష్యాలను రూపొందించామని, ఈ అభివృద్ధిలో కూడా వెనుకబడిన వర్గాలను ముందు వరుసలోకి తీసుకురావడమే తన మొదటి ప్రాధాన్యత అని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జైహో బీసీ వర్క్షాప్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జనాభాలో సగభాగంగా ఉన్న బీసీలను అన్ని రంగాల్లోనూ వారికి సగం వాటా కల్పించేలా ఆయా రంగాల్లో వారిని ముందు భాగాన నిలిపేందుకు తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడమే కాక వారికి రాజకీయ అధికారాలను కూడా కల్పించింది టీడీపీనని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ సదస్సుపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకుని చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరూ నమ్మరంటూ విమర్శించారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు బీసీలు వెన్నుముక అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో టీడీపీ ప్రజాయాత్ర సంఘం జాగర్ల 3 నుండి జనవరి 8 ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జనవరి 6 నుండి 12వ తేదీ వరకు నిర్వహింపబడుతున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి తెనాలి మార్కెట్ ఏరియా రామాలయం నుండి కన్యకా పరమేశ్వర ఆలయం వరకు శోభాయాత్రను కొనసాగించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఈరోజు ఉదయం యూపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పటిష్టపరచాలని, అలాగే టీఎస్యూపీఎస్సీ ప్రక్షాళనకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తగిన సలహాలు, సూచనలు కోరినట్లు తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయనతో ఆ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్కు ధీటుగా సినీ గ్లామర్ను జోడించడంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వినాయక్ను రంగంలోకి దింపాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోందని, కాకినాడ లేదా ఏలూరు నుంచి ఎంపీగా ఆయన్ను పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హరి అంశిక డ్యాన్స్ అండ్ తైకాండో ఇన్స్టిట్యూట్. మా వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్, తైకాండో, వెయిట్ లాస్, ఏరోబిక్స్ నేర్పించబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8341444552, 9994993465. మా అడ్రస్ గాంధీ చౌక్, తెనాలి. డ్యాన్స్ అండ్ తైకాండో మాస్టర్ ఎం చిన్న. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. This is Abhay TV channel. Don't miss it.